అమరావతిలోని 29 గ్రామాల్లో ఒక గ్రామమైన ఐనవోలులో ఉన్నాం. జగన్ ప్రభుత్వం బాగా ఇబ్బందులు పడ్డాం. తినే అన్నంలో కూడా విసిగిపోయటము, పోలీసుల చేత కొట్టియటము, నాన్న హింస పెట్టారు. చంద్రబాబు నాయుడు మాకు నెత్తిన పాలు పోసాడు. జగన్ గారు మళ్ళీ వస్తే మళ్ళీ మావగారు అంటున్నారు. ఈ ఆడకండి వచ్చేది ఏమవుతాడు? పల్లెల్లో కూడా జనం భయపడి వస్తుంటే రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, దేశానికి ఉండిద్ది. అలాంటి మతి సీమితం లేని వ్యక్తితో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని కమ్మ రాజధాని అన్నారు. కాపులు ఎక్కువ పొలం ఇచ్చింది. వైసీపీ చేసిన ప్రచారం అయినా ఎవరైనా పేపర్ల వరకుతే రిటర్నబుల్ ఫ్లాట్లు పరిమితం అయ్యాయి కానీ ఫ్లాట్లు ఇవ్వలేదు అంటున్నారు. మీరు ఈ ప్రాంతవాసిగా జెన్యూన్గా చెప్పండి అంటే ఏం చెప్తారు? ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి చేసే ప్రచారాలు తప్ప అతను ఏమీ చేయటానికి ఇది కాదు, అతని వల్ల కాదు. మావిగన్ కూడా మా ప్రాంతమే, అమరావతిలోదే మావిగన్. అది జగన్ కూడా తెలుసు. గన్ కల్చర్ని తీసుకొచ్చే విధంగా ఆ మావిగన్ పెట్టాడు. రాజధాని అనౌన్స్మెంట్ అయిన కాడ నుంచి రైతులదే కాదండి, ఆల్మోస్ట్ రైతు కూలీల భవిష్యత్తు కూడా మారిపోయింది. జగన్ గారు వచ్చిన తర్వాత ఇంకా రాక్షస పాలన, దొంగతనాలు. అసలు జగన్ పరిపాలన అంటే అసలు మాకు అసలు నచ్చదండి. అసలు జగన్ అనేవాడు పేదలకు చేయడు. వాడికి ఓటు వేయాలనుకున్నవాడు తిక్కలోడే తప్ప. స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. అమరావతిలోని 29 గ్రామాల్లో ఒక గ్రామమైన ఐనవోలులో ఉన్నాం. ఐనవోలులో మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. ఈ రైతులందరూ ఈ అమరావతి ప్రాంతానికి సంబంధించి, రాజధాని డెవలప్మెంట్కి సంబంధించి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు అప్పుడు ఇచ్చిన భూములకు సంబంధించి, ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్ల ఒప్పందాలకు సంబంధించి ఎంతవరకు నెరవేరిని, ప్రభుత్వం ఇచ్చిన హామీలతో హ్యాపీగానే ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారు? స్వచ్ఛందంగా ఇచ్చారా? అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చిందా? మీరు ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఎకరం ఇచ్చామండి మేము. ఎకరం ఇచ్చాం రాజధానికి. ఇప్పుడు చేస్తున్నారు పనులు, కానీ జగన్ ప్రభుత్వం బాగా ఇబ్బందులు పడ్డాం, యాతన పడ్డాం. రాజధాని కోసం తిరిగాము. చాలా చాలా ఉద్యమాలు కూడా చేశారు. మీరు చేశారా? పోరాటంలో పాల్గొన్నారా? యాత్రలు చేశారు. 3 సంవత్సరాల దాకా చేసాం. కానీ బాగా ఇబ్బందులు పెట్టాడు. తినే అన్నంలో కూడా విసిగిపోయటము, పోలీసుల చేత కొట్టియటము, పట్టుకొని లాగటం చేయటం అని ఆయన హింస పెట్టారు పోలీసులు. అప్పుడు అట్లా చేశారు. ఇప్పుడు పర్వాలేదు, ఏదో రోడ్లు చేస్తాం, అన్ని బాగా చేస్తున్నారు, చూస్తున్నారు, పర్వాలేదు. ఇప్పుడు మీరు అప్పుడు యాత్ర చేసినప్పుడు ఆ ప్రాంతం అంతా చూసుంటారు. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు వచ్చి చూసారు. ఇప్పటికి ఏంటి తేడా? ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఇప్పుడు బాగానే ఉంది, బాగా చేస్తున్నారు, పర్వాలేదు, బాగానే ఫీల్ అవుతున్నాం, బాగుంది. డెవలప్మెంట్ మీకు ఇస్తానని రిటర్నబుల్ ఫ్లాట్లు ఎన్ని గజాలు ఇచ్చారు? ఎకరానికి 30 తీసుకున్నారు. 25 సెంట్లు మాకు ఇచ్చారు. 10కి అట్లా. అంటే కమర్షియల్, రెసిడెన్షియల్ 2 ఇస్తానన్నారు. 2 ఇచ్చారా? దాంట్లో మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఎలా ఇచ్చారు, ఇవ్వటం మేము ఇంకా ఏం చేయలేదు. అంటే పేపర్లు ఇచ్చారా, భూమి ఇచ్చారా? పేపర్లు ఇచ్చారు, భూమి కూడా ఇస్తామని, రోడ్లు వేసి అన్ని రెడీ చేసినాక ఇస్తామన్నారు. అంటే ఇంకా భూమి చూపించలేదు మీకు? ఇచ్చినట్టు చూపించారు, పేపర్లు కూడా ఇచ్చారు. సార్ మీరు చెప్పండి, ఎంత ఇచ్చారు? మీకు ప్రభుత్వం ఎక్కడిచ్చింది? ఫ్లాట్లో ఇచ్చిందా? 2 ఇచ్చాము. మాకేందని చెప్పంటే ఎలగపూట రెవెన్యూ, మందనూరు రెవెన్యూ. మందనూరు రెవెన్యూలో అంటే మామూలుగా మనకి ఎకరానికి వచ్చే వాళ్ళకి 1000 గజాలు రెసిడెన్షియల్, 250 గజాలు వచ్చే వాళ్ళకి కమర్షియల్ ఇవ్వడం జరిగింది. మాకు సచివాలయానికి మాలే 150 కమర్షియల్ వచ్చింది. మామూలుగా రెసిడెన్షియల్ కూడా సచివాలయానికి మాలే వచ్చింది. అంటే మీ భూమి మీరు చూసుకున్నారు? ఫ్లాట్లు చూసుకున్నాము, హద్దులు చూసుకున్నాము. మాకు GPS కూడా ఉంది ఫ్లాట్లో. డైరెక్ట్ గా మనకి ఫ్లాట్ ఎక్కడ ఉందన్నా కూడా ఫోన్లో. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, వైసీపీ చేసిన ప్రచారం అయినా ఎవరైనా పేపర్ల వరకుతే రిటర్నబుల్ ఫ్లాట్లు పరిమితం అయ్యాయి కానీ ఫ్లాట్లు ఇవ్వలేదు అంటున్నారు. అది నాకు మీ దగ్గర నుంచి క్లారిటీ రావాలి, అది నేను అడిగేది. ఫ్లాట్లకి అయితే చక్కగా 4 వైపులా రాళ్ళు వేశారు, హద్దులు చూపించారు. తర్వాత GPS ద్వారా కూడా మనం ఆ ఫ్లాట్ ఎక్కడ ఉందో కూడా వెళ్ళొచ్చు. అంటే నాకు ఫ్లాట్ తెలియలేదు అనుకోండి, సపోజ్ GPS లో నెంబర్ కొడితే మనం డైరెక్ట్ గా ఫ్లాట్ కాడికి వెళ్ళిపోతాం, మనకు ఫ్లాట్ చూపించింది. ఆ విధంగా ఉంది. అంటే మ్యాపింగ్ కానీ ప్లానింగ్ కానీ అద్భుతంగా ఉంది. కాకపోతే ఏంటంటే గత 5 సంవత్సరాల మటుకి బాగా ఇబ్బంది పడ్డాము, ఇబ్బందులు గురి చేశాడు.
ఆయన మాట్లాడేది ఏందని చెప్పానంటే ఒకసారి అమరావతికి మద్దతు అంటాడు, ఇంకోసారి ఏమో 3 రాజధానులు అంటాడు, తర్వాత ఏమో రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, దేశానికి ఉండిద్ది, రాష్ట్రానికి రాజధాని ఉన్నదని చెప్పి అంటాడు. ఒక్కోసారి ఏమో ఎందుకయ్యా చంద్రబాబు యూనివర్సిటీ దగ్గర ఒక 500 ఎకరాలు తీసుకొని ఇక్కడ కట్టొచ్చుగా అంటాడు. దాని తర్వాత మావిగాని అంటాడు, మొన్న వచ్చేనో విజయవాడే మనది రాజధాని అని చెప్పని అంటాడు. అలాంటి మతి సిమితం లేని వ్యక్తితో రాజధాని మనకి కొత్తగా ఏర్పడటం వల్ల, ఇలాంటి వ్యక్తి ఉండటం వల్ల పెట్టుబడులు రావడానికి కానీ ఇక్కడ ఇన్వెస్టులు ఎవరైనా చేయడానికైనా భయపడుతూ ఉంటారు. అంటే ఇతనికి ఎట్లా ఉందంటే ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని కానీ ఉండకూడదు, రాజధాని అనేది ఉండకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఏదైనా ఉంటే నేనే దోసుకోవాలి, ఏ కాడికి ఇది చేసుకోవాలి, పక్క రాష్ట్రంలో పోయి మనం బతికే విధంగా ఉండాలి. మావిగాని అని చెప్పానంటే గతంలో 3 రాజధానులు అన్నారుగా, అది స్టాండా? తర్వాత వచ్చే వాళ్ళకి హైదరాబాదే రాజధాని అన్నారుగా, అది స్టాండా? నేను ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అన్నారుగా, అది స్టాండా? ఊసరవల్లి కానీ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రంగును బట్టి మారుతా ఉండదు చూసారా, అదే విధంగా మారుతాడు తప్ప ఇతనికి పరిపాలనకి చేయడానికి అర్హుడు కాదు. సార్ మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలు ఇచ్చారు, అప్పటికిప్పటికి ఏంటి తేడా? 2 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం వచ్చి. మేమైతే 6 ఎకరాలు ఇచ్చామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని కమ్మ రాజధాని అన్నారు. నేను బీసీడీ యాదవ సమాజ వర్గానికి చెంది, కమ్మ వాళ్ళు ఇచ్చింది చాలా తక్కువ, కాపులు ఎక్కువ పొలం ఇచ్చింది. విష్ణు మొలకల సుబ్బారావు 150 ఎకరం, 85 ఎకరం పాలకాల వీరాంజనేయులు, గడ్డం సుబ్బారావు 70. కమ్మ వాళ్ళు మీ గ్రామం లెక్క చెప్తున్నారు? మా గ్రామంలో ఆయన ఊళ్ళో ఇచ్చిన లెక్క. అలాగే బీసీలు కూడా పొలం ఇచ్చారు. అంతా బడుగు బలహీన వర్గాలు ఎకరం 2 ఎకరాల లోపలే 85% ఉన్నారు. ఇక మీరు అడిగింది ఏంటంటే అప్పటికి ఇప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2014-19లో మాకు ప్లాట్లు ఇచ్చినప్పుడు మేము సిఆర్డీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మా ప్లాట్లు ఎక్కడో మాకు చూపించుకుంటే మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటామంటే సర్వేర్ని పంపించి అద్దురాళ్ళు చూపించినాకే నేను నా ప్లాట్లు మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. నాది శాఖమూరు రెవెన్యూ, ఆ డిప్యూటీ కలెక్టర్ గారు సర్వేర్ని పంపించారు నా అమ్మటి, ఆయన రాళ్ళు చూపించి నెంబర్లు చూపించి నాకే నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. ఓకే, అంతవరకు క్లియర్ కట్. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కలు ఆటాడి 3 రాజధానులని, 3 రాజధానుల్లో ఇది కూడా శాసన రాజధాని అని ఇక్కడ ఏమీ పని చేయకుండా, అక్కడ ఉన్న పరిపాలనా రాజధానిలో విశాఖపట్నంలో ఏమి చేయకుండా, కర్నూలులో ఏమీ చేయకుండా 5 సంవత్సరాల కంప చెట్లు పెంపించితే ఆ కంప చెట్లు పీకే క్రమంలో కానీ ఇంకొక కానీ రాళ్ళన్నీ ఎటు అయిపోయినాయి. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎంబడే పని చేయలేదని చాలామంది అంటున్నారు. గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కాంట్రాక్టర్లని రద్దు చేయకుండా ఓన్లీ పనులు ఆఫ్ చేయటం వలన వాళ్ళని క్లియర్ కట్ చేసుకొని న్యాయ విధానానికి సంబంధించిన ఎటువంటి ఎలిగేషన్ రాకుండా ఈ గవర్నమెంట్ వచ్చి పనులు మొదలు పెడతానికి సంవత్సర కాలం పట్టింది. మళ్ళీ మధ్యలో వర్షాకాలం, ఈ అడ్డంకులన్నీ దాటుకొని ఇప్పటికి మేబీ దగ్గర 25-30% పనిచేసింది. ఈరోజు ఐకానిక్ టవర్స్ 24/7 వర్క్ జరుగుతుంది. లేదా ఒరిజినల్ అసెంబ్లీకి వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళండి, ఈ రకంగా మళ్ళీ ఈయన 3 ముక్కలాటి మెయిన్ ఇక్కడ రాజధాని అభివృద్ధి చెందితే ఈ ప్రభుత్వానికి పేరు వచ్చింది లేదా ప్రజలు బాగుపడతారనే దురుద్దేశంతో ఈయన గంటకో మాట మాట్లాడుతున్నాడు. కానీ అమరావతిలో ఏం జరగట్లేదు అనే కాన్సెప్ట్ చాలా తప్పండి. ఐటీకి మించి ఏఐ టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ, దానికి మించిన ఫ్యూచరు క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. క్వాంటమ్ వ్యాలీ రోజుకొక రంగం డెవలప్ అవుతుంది. ఆఫ్టర్ 6 months లేదా 1 yearకి క్వాంటమ్ వ్యాలీ ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తే ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా కాదు, ప్రపంచం మొత్తం అమరావతి వెంక, ఆంధ్రప్రదేశ్ అమరావతి వెంక చూస్తుంది. ప్రతి ఇన్వెస్టర్ అమరావతిలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు. ఈ 3 నెలలు వెళ్ళినాక ఇక్కడ జరిగే ఒక వర్కులు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ 2 ఏళ్లలో భూముల ధరల్లో ఎంత వ్యత్యాసం వచ్చింది ఎకరానికి? ఈ 2 నెలల్లో భూముల ధర అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గజం 10,000 ఉంది. ఇప్పుడు బెటరేగా. మేము రాజధానికి ఇచ్చినప్పుడు వ్యవసాయ ల్యాండ్ అన్నప్పుడు 20 lakhs అలా ఉండొచ్చు. ఇప్పుడు వచ్చేదానికి 30,000 అన్న 4 కోట్లు ఉంది. దానికి తోడు ఇక్కడ పొలం ఒకవేళ అమ్ముకోవడానికి కుదరకో ఆర్థిక ఇబ్బందులు ఉంటారేమో అని మొదటి 5 సంవత్సరాలు బాబు గారు బయట ఎట్లా ఉండేదో అట్లా కౌలు ఇచ్చి 10% పెంచుకుంటూ పోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏ పని చేయకుండా ఇక్కడ ఆగం చేశాడని వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది అని ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేశారు మా కౌలు. ఈ 2 ఏళ్లలో ఎంతవరకు డెవలప్మెంట్ మీకు కనిపించింది? ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. 3 ఏళ్ళలో ఏంటి హోప్స్?
మేము 4 ఎకరాలు ఇచ్చామండి రాజధానికి. ఈ 2000లో మనకి పనులంటూ పూర్తి స్థాయిలో మొదలుపెట్టారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరి చేసుకోవడానికి ఒక 5-6 నెలలు టైం పోయింది. దాన్ని సరి చేసుకొని ఇప్పుడు ఫుల్ఫిల్గా మొదలుపెట్టారు. మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అహర్నిశలు శ్రమించి పెట్టుబడిదారులను తీసుకొచ్చి వాళ్ళు ఎంతవరకు చేయగలరో శాయశక్తులా అన్ని విధాల పనులు అయితే ఫుల్ఫిల్గా మొదలుపెట్టారు. మాకైతే ఈ 3 సంవత్సరాల్లో రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చి పూర్తి స్థాయిలో రైతులకు మాకు అప్పచెప్పాల్సిన చెప్తారనేది పూర్తి నమ్మకం ఉంది. సాధారణంగా రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్లు ఎక్కడో ఇస్తున్నారు, అవి కమర్షియల్కి కానీ లేదంటే రెసిడెన్షియల్ కానీ పనికి రావనే ప్రచారం ఉంది. నిజంగా అలా జరుగుతుందా? మీకు ప్రైమ్ ఏరియాలో ఇచ్చారా? ఏంటి పరిస్థితి? ఎక్కడికక్కడికి ప్రైమ్ ఏరియాలను ఇచ్చారండి. ఏ విలేజ్కి ఆ విలేజ్కి దగ్గరలోనే దగ్గరలోనే ప్రైమ్ లొకేషన్లో ఇచ్చారు. అవన్నీ ఉత్త అపోహలు. జనాన్ని ఊరక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇట్లా చెప్తే ఏదన్నా ఇదైద్దనే ఉద్దేశంతో చేయటమే తప్ప ఎవరికి ఎక్కడ అనుకూలంగా ఉంటుందో ఏ విలేజ్కి దగ్గరలో ఆ విలేజ్కి మంచి ఏరియాల్లోనే మన ప్లాట్లు ఇచ్చారు, రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారు. రాజధాని విషయంలో ఇప్పుడు జరుగుతున్న ప్రచారం లేదంటే జగన్ గారు చేస్తున్న ఒక క్లారిటీ, ఒక అజెండా చెప్పేశారు. అమరావతి కావాలనుకుంటే టీడీపీ కోటేసుకోండి, మావిగన్ను విజయవాడ గుంటూరు కలిపిన రాజధాని కావాలంటే వైసీపీ కోటేయండి. మీరు ఈ ప్రాంతవాసిగా జెన్యూన్గా చెప్పండి అంటే ఏం చెప్తారు? అవన్నీ ఉత్త జనాన్ని అపోహలకు క్రియేట్ చేసి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి చేసే ప్రచారాలు తప్ప ఇవి కేవలం అతను ఇప్పుడు ఒక మాట మీద నిలబడ్డాడు అనుకోవడానికి గతంలో వైజాగ్ రాజధాని అన్నాడు, అక్కడ అయిపోయింది. తర్వాత 3 రాజధానులు అన్నాడు, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. గతంలో చేసింది ఏదన్నా అతను ఫుల్ఫిల్గా అనుకున్న విధంగా చేయగలిగితే దాన్ని నమ్ముతారు. అతను ఒక మాట మీద ఉండలేదు, ఒక దీంట్లో ఉండలేదు. ఎప్పుడు ఎట్లా అవకాశం ఉంటే అట్లా మాట్లాడుతున్నాడు తప్పితే జనాన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఈ పెట్టుబడిదారులను రాకుండా ఇక్కడ రాజధాని మీద ఒక క్రియేటివిటీ చేసి జనాల్లో ఒక అపోహలు సృష్టించడానికి చేసే ప్రయత్నాలు తప్ప అతను ఏమీ చేయటానికి ఇది కాదు, అతని వల్ల కాదు. మావిగన్ కావాలా అమరావతి కావాలా? మావిగన్ కావాలంటే వైసీపీకి ఓటేయండి, గుంటూరు బెజవాళ్ళు కలుస్తాయి అందులో. లేదు అమరావతి కావాలంటే టీడీపీ ఓటేసుకోండి. ఓపెన్గా ఇచ్చేసారు జగన్ గారి స్టేట్మెంట్. మీ ప్రాంతవాసుల అభిప్రాయం ఏంటి? మా ప్రాంతం ఏంటండి, మావిగన్ కూడా మా ప్రాంతమే. అమరావతిలోదే మావిగన్. మీరు కూడా కలిపేసుకుంటున్నారా? కలిపేసుకున్నాం, ఆల్రెడీ అంత ముందే కలిపాం. అది జగన్ కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే అమరావతి అనే పేరు ఉచ్చరించడానికి అతనికి ఇబ్బంది, ఆ మానసిక స్థితి అట్టాడిది. పేరుతో వచ్చిన ఇబ్బంది, ఇక్కడ ప్రాబ్లం వచ్చిన ఇబ్బంది అంతే, ప్రాంతంతో ప్రాబ్లం కాదు. ప్రాంతం అంతా మాదే. ఇప్పుడు అమరావతిలోనే విజయవాడ ఉంది, గుంటూరు ఉంది. ఫస్ట్ నుంచి చంద్రబాబు ఏం చెప్తున్నారు, విజయవాడ గుంటూరు మధ్యలోనే అమరావతి ఉంది. ఈ 2 కలుపుకొనే మెగా సిటీ అయితే అంటున్నాడు. నువ్వు ఎక్కడ మచిలీపట్నం ఒకసారి మచిలీపట్నం కలిపాడు అంతే. అది కొద్ది దూరంగా ఉందని దాన్ని కలిపాడు. ఆయనకు కూడా ఉంటుందని చెప్పి అది కలిపితే కొద్దిగా పర్వాలేదు అనుకుంటారని చెప్పి కలిపాడు తప్పితే అతను కూడా ఇక్కడ చేయాలని ఇప్పుడు అనిపిస్తుంది మాకు. అమరావతిలోదే ఇది ఏది విజయవాడ గుంటూరు. మావిగన్ అంటే ఆయన కొత్తగా తెచ్చిందేం కాదు. చంద్రబాబు గారు ఆల్రెడీ ఈ అమరావతిలో ఉండే విజయవాడని గుంటూరుని కలిపి అమరావతి సిటీగా మెగా సిటీగా చేద్దాం అనేది ఆయన ప్లాన్. దానికి అనుగుణంగానే ఈ మాస్టర్ ప్లాన్ అన్ని కూడా రెడీ చేశాడు. ఇటుపక్కేమో విజయవాడ, అమరావతికి ఉత్తర వైపు పక్కన విజయవాడ, దక్షిణ వైపు పక్కన గుంటూరు, మధ్యలో అమరావతి. ఈ 3 కలిపితే మెగా సిటీ అయింది. జనం కూడా అందరూ ఏమన్నా నవ్వుతున్నారు. ఎందుకంటే అసలు మన మావిగన్ ఏంది, మావిగన్ అనే పేరే అసలు ఒక ఇదిగా ఉంది ఇంటానికి కూడా. కాకపోతే ఆ గన్ కల్చర్ని తీసుకొచ్చే విధంగా ఆ మావిగన్ పెట్టాడు. ఆ మావిగన్ అనేది అమరావతి అనేది 2 ఒకటే. జనానికి అందరికి కూడా తెలుసు. అందరూ 90% ప్రజలు నవ్వుకుంటున్నారు ఈ పేరు వినగానే. కాబట్టి అమరావతికి అందరూ సపోర్ట్ చేస్తారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొస్తారు. విజయవాడ గుంటూరుని అమరావతిలో కలుపుతామని టీడీపీ కూడా ప్రకటన చేయలేదు, ఎందుకు? ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా విజయవాడ గుంటూరు మధ్యలో ఉందే కాదు. ఫస్ట్ నుంచి చెబుతుంది మెగా సిటీ అయితే అనేది చెబుతుంది ఆయన. దానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. జనానికి అందరికి కూడా తెలుసు అది. ఏది ఇప్పుడు గుంటూరు విజయవాడలో తీసుకోవాలంటే స్పేస్ లేదు, పొలం లేదు. అక్కడ కట్టాలంటే ఆ పొలం తీసుకోవాలంటే విపరీతమైన రేట్లు ఉంటాయి. ఆ రోజు కూడా అమరావతిలో పొలాలు ఇచ్చేటప్పుడు కూడా మాకేం రేట్లు ఇక్కడ లేవు, లేకపోతే రేట్లు ఇట్లా పెరుగుతాయని మాకు తెలియదు. మేము దేనికి ఇచ్చామంటే అమరావతి రాజధానిగా ఒకటి ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలిపించాడు. మనం ఎడగొట్టుబడి ఉన్నాం కాబట్టి రాజధాని ఒకటి కావాలి అని చెప్పని, పొలాలు కావాలి కాబట్టి మేము పొలాలు ఇచ్చాం. అంతేగాని ఈ రేట్లు వస్తాయి, లేకపోతే ఇంత అభివృద్ధి జరుగుతుంది, ఇంత డెవలప్ అయింది, ఈ 4 కోట్లు వచ్చింది, 5 కోట్లు వచ్చింది అని ఇచ్చే రోజు మాకు తెలియదు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు జరిగే డెవలప్మెంట్ కార్యక్రమాలను బట్టి ఈ రేట్ వచ్చింది. కానీ ఒక్కటిసారి ఈ 2 ఏళ్లలో అంటే ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా చాలా పచ్చగా ఉండేది, 3 పంటలు పండే భూములు. పచ్చగా ఉన్నది కాంక్రీట్ జంగిల్గా మారిందా, ఒక ఎడారిగా మారిందా? అంటే ఈ చేంజ్ చూస్తే మీకు ఏమనిపించింది ఈ 2 yearsలో? పచ్చగా అంటే మాది మంది మెట్ట పొలాలండి. మెట్ట పొలాలు నీటి వస్తలేదు. 3 పంటలు పండటం అనేది ఉట్టి మాట. ఇక్కడ వచ్చేటప్పటికి మిర్చి, పత్తి వేసేవాళ్ళం. 1 సంవత్సరం పండితే 1 సంవత్సరం ఎండిపోయేది, 3 సంవత్సరాలు నష్టం వచ్చేది. రైతులు ఎవరు కూడా అందరూ అప్పుల్లోనే ఉన్నారు ఆ రోజు కూడా.
ఈ వ్యవసాయం చేయలేక పరిస్థితి ఒక పావల వంతు. ముప్పావలు ఏంటంటే రాజధాని కూడా ఇక్కడ మన ప్రాంతంలో వస్తే మనకు కూడా బాగుంటుంది, మనం రాజధానికి పొలాలు ఇచ్చిన రైతులు అవుతామనే ఉద్దేశంతో ఇచ్చాము ఆ రోజు కూడా. ఈ రోజు ఈ కాంక్రీట్ జంగిల్ అంటే మొత్తం ప్రపంచం మొత్తం కాంక్రీట్ జంగిల్ అవుతుంది. ఇంకా మన ప్రత్యేకంగా కాంక్రీట్ జంగిల్ ఏముంది? మన పొలాలు ఇంతకుముందు కన్నా మాకు బెస్ట్గానే ఉంది ఇప్పుడు. అక్కడ మీరు అన్నట్టు 3 పంటలు పండేది ఆ జరీ భూమిలో ఉంది. ఆ జరీ భూమి అక్కడ కూడా కావాలి కాబట్టి తీసుకున్నారు. ఇది వాళ్ళు కూడా స్వచ్ఛందంగానే ఇచ్చారు. ఎవరిని బలవంతంగా పెట్టి, ఇక్కడ పొలాలని బలవంతంగా పెట్టి ఎవరి దగ్గర తీసుకోవాలా, అందరూ స్వచ్ఛందంగా రాజధాని కావాలనే ఉద్దేశంతో ఇచ్చారు. ఈ 2 ఏళ్లలో అంటే ఇంతకుముందు 5 ఏళ్ళు 2014-19 వరకు ఈ 2 ఏళ్లలో మీకు కనిపించిన డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి అమరావతి ప్రాంతంలో? భూములు ఇచ్చారు, యాత్రలు పోయాం, తిరుపతి వెళ్ళాం, ఇవన్నీ తిరిగాము, చేసాము. మరి అన్ని పనులు కూడా చేస్తున్నాడు. ఆ చంద్రబాబు నాయుడు మాకు నెత్తిని పాలు పోసాడు, బాగుంది. ఇక్కడ విజయవాడ, గుంటూరు ఇవన్నీ మాకు అమరావతి ఇదంతా సెంటర్ అయిపోయింది కదండి, కలిసిపోయినాయి, ఇప్పటికే కలిసిపోయినాయి. కానీ జగన్ గారు మళ్ళీ వస్తే మళ్ళీ మావగారు అంటున్నారు, విజయవాడ అంటున్నారు, గుంటూరు అంటున్నారు. ఈ ఆడకండి వచ్చేది ఏం వస్తాడు? పల్లెల్లో కూడా జనం భయపడి వస్తుంటే, ఇదివరకే నువ్వు బలంగా ఉండి నన్ను కొట్టి, నేను బలం లేకుండా నిన్ను కొట్టిన జగన్ పార్టీ అంటే కేసులకి వెళ్తున్నా. ఏమో జాగిస్తాడు, ఏం చేస్తాడు, గోల్ చేయటమే కానీ ఇదంతా. అంటే 2014-19 వరకు టీడీపీ ఉన్నా, మరి 19లో అధికారం ఇచ్చారు కదా, మళ్ళీ రేపు 29లో అధికారం ఎవరా జగన్కి? యాడ్ తెచ్చిస్తారు. జనానికి భయంగా ఉంటే అసలు ఏమి ఇస్తారు? అంతా దోసుకోవటం ఇవన్నీ. రాజధానికి ఎంత ఇచ్చారు, ఎన్ని ఎకరాల భూమి ఇచ్చారు మీరు? ఇచ్చారు, మేము ఇచ్చాం 7 ఎకరాలు. రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చారా మీకు? ఇచ్చారు. మా పిల్లలకు కూడా రాసి ఇచ్చాం. తలొక ఎకరం వాళ్ళకు కూడా కవుళ్ళు ఇవి వస్తున్నాయి. ఇంకా జగనే ఒక సంవత్సరం ఇవ్వకపోతే చంద్రబాబు వచ్చి నాకు ఇచ్చాడు. అవి కూడా మాకు ముంగలు ఇస్తాడు. కొత్తారికి రాగానే 6వ నెలలోనే ఇచ్చేస్తున్నాడు. ఆయన ఇలాగ కొన్నాళ్ళు ఏడిపించి 1 సంవత్సరం అసలు ఇవ్వకుండా ఉంటే తర్వాత ఆయన వచ్చి నాకు ఇచ్చాడు. అవి కూడా. మీరు ఎన్టీఆర్ గారి పాలన చూసారా? చూసాం. బాబు గారి పాలన చూసారు టీడీపీలో. ఇప్పుడు నెక్స్ట్ వారసుడిగా నారా లోకేష్ గారి పాలన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఏం కుర్రాడు కదండి, వచ్చి నాకు ఏం ఎట్ట చేస్తాడో ఏం చూడలేదుగా. చూడండి నేనేం చెప్పాను అంటే ఇంకా వారసుడు ఆయనే కదా, మరి రావాలి కదా. ఆయన వస్తాడో, మరి పవన్ కళ్యాణ్ వస్తాడో, ఎవరు వస్తాడో ఏం చెబుతాం. సార్ మీరేమన్నా ఇచ్చారా, ఎన్ని ఎకరాలు ఇచ్చారా? ఎలా? 2014 ముందు అయితే మామూలుగా పొలం పనులు చేసుకుంటా, ఈ సున్న పనులు అవి చేసుకుంటా బతికేవాళ్ళండి, రైతు కూలీలు మొత్తం. బట్ పొలాలు ఉన్న రైతులు ఏంటంటే వాళ్ళకి పనులకి వెళ్తా రోజుకు 200 లేకపోతే 150, 300. ఆడవాళ్ళు అయితే 25 రూపాయల కాడి నుంచి పొలం పనులు చేస్తున్నారు. బట్ ఎప్పుడైతే 2014 రాజధాని అనౌన్స్మెంట్ అయిన కాడి నుంచి రైతుల్లో కాదండి, ఆల్మోస్ట్ రైతు కూలీల భవిష్యత్తు కూడా మారిపోయింది. ఇవాళ ఒక ఆడ మనిషి బయటికి 1000 రూపాయలు సంపాదించుకుంటుంది రోజుకి. అలాగే మగ మనిషి కూడా తనకున్న టెక్నాలజీతో రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, లేకపోతే వేరే వ్యాపారాల్లో అవ్వచ్చు, లేకపోతే ఆర్థికంగా బలపడటానికి ఒక మంచి అవకాశం కలిగించింది. ఇదే అవకాశం 2014 నుంచి 2019 దాకా ఉంది. బట్ 2019 తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత ఇంకా రాక్షస పాలన, దొంగతనాలు, ఒకరింట్లో సొమ్ములు ఒకళ్ళ బతకటం కోసం ఇవన్నీ జరిగిపోయినాయండి. మళ్ళీ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం వచ్చినాక అంతా బాగుంది. రాజధాని ప్రాంతం అభివృద్ధి అనేది రాజధానికి పరిమితి కాదు, రాష్ట్రం మొత్తం మీద దృష్టిలో పెట్టుకుని జరుగుతుంది. ఇక్కడ కూలీ పెరిగిందా? ధర అప్పటికిప్పటికి పెరిగిందండి. అప్పుడు నేను టాపీ పట్టుకున్నప్పుడు మహా అయితే 250 రూపాయలు అలా ఇచ్చేవాళ్ళు. ఇవాళ 1000 రూపాయలు ఏది టాపీ పనికి సాయంత్రానికి 1000 రూపాయలు తెచ్చుకుంటున్నారు. అన్ని విధాల నెల 5000 రూపాయలు రాజధాని పింఛను, తర్వాత నిరుపేదలకు ఇచ్చిన హౌసెస్ కూడా బాబు గారు వచ్చిన తర్వాత ఇచ్చారు. ఇల్లు లేని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఇల్లులో ఉండటం, సౌకర్యాలు అన్ని విధాలు బాగుందండి. సంక్షేమ విషయంలో జగన్ తో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతున్నారు. ఇంకా ఆయన అన్న సూపర్ 6 కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. లేదండి, ఆల్మోస్ట్ సూపర్ 6 సక్సెస్ అయింది. అందరూ చాలా హ్యాపీ అండి. ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వంలో కొంతమందికి ఆ పథకాలు అనేవి వర్తించినాయి. ఆ టైంలో అందరికి పథకాలు వర్తించలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 7 అన్నదమ్ములు అందరికి కూడా ఈ పథకాలు వర్తిస్తున్నాయి. గవర్నమెంట్ అయితే బాగుందండి. నెక్స్ట్ ఇలాంటి గవర్నమెంట్ ఇంకా 10-20 సంవత్సరాలు ఉంటేనే రాజధాని డెవలప్మెంట్ అయ్యింది. చిన్న చితక కుటుంబాలు కూడా బాగుపడటానికి అవకాశం. ఎలా ఉందని నేను 2 ఏళ్ల పరిపాలన చూశారు, ఇంతకుముందు జగన్ పరిపాలన చూశారు. ఒక రైతుగా ఈ అమరావతి ప్రాంత రైతుగా ఏం చెప్తారు? అసలు జగన్ పరిపాలన అంటే అసలు మాకు అసలు నచ్చదండి. అసలు జగన్ పరిపాలనలో ఒకసారి ఒక అతను ఏ ఊరో తెలీదు, ఇక్కడికి చేతులు 2 పోయినాయి. ఆయన నా పింఛని తీసేపించాడని చెప్పి ఆయన బోరు నేడిచాడు.
నేను పేదలకు ఏదో చేస్తాను చెంతాను అంటాడు కానీ పేదలకు అసలు చేయనే చేయడు. జగన్ అనేవాడు పేదలకు చేయడు. అది అసలు మాకు ఈ కూటమి ప్రభుత్వం కానీ బారుకు కొనసాగితే మా బ్రహ్మాండంగా ఇదైంది. అంటే ఈ 2 ఏళ్లలో అంత తేడా ఏం వచ్చింది సార్? ఏమన్నా ధరలు పెరిగినాయా, కూలీలు ధరలు పెరిగినాయా, మీ జీవన ప్రమాణాల్లో వచ్చిన తేడా ఏంటి? నేను 8 గంటలు పనికి పోతే ఓరే ప్లంబర్ని విట్ కాలేజీలో 8 గంటలకు 800 రూపాయలు నాకు. ఓకే, 800 రూపాయలు. అప్పుడు ఎంత? అప్పుడు జగన్ ప్రభుత్వంలో నాకు 500 300 పెరిగింది. పెరిగినాయి. అది కానీ వాడికి ఓటు వేయాలనుకున్నవాడు తిక్కలోడే తప్ప తెలియకల్లవాళ్ళు అయితే వేయరు. పూటకు ఒక మాట మా కాసేపు మావిగన్న అంటాడు, కాసేపు విజయవాడ అంటాడు, కాసేపు ఏమన్నా ఏదో మచిలీపట్నం అంటాడు. ఏమైందో నాకే అర్థం కావట్లా. ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన? చంద్రబాబు గారి పరిపాలన 2 ఏళ్ళు చూసారు కదా, ఏమైనా బాగుందండి, బాగా నెంబర్ 1గా ఉంది. ఏం తేడా కనిపించింది 2 ఏళ్లలో? తేడా అంటే ఇవన్నీ మామూలు పథకాలు, ఇవన్నీ మామూలే. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోయింది. అవును అవును, ఎప్పుడు జగన్ హయాంలోనా? అవును, జగన్ హయాం. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే, అందరూ బాగుంటేనేగా పథకాలు ఎవరికో ఒకళ్ళకి ఇస్తారు. కదమాట వాళ్ళు అందరూ బతకాలుగా. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోయింది. ఇప్పుడు మరి పథకాలు అందరికి అందుతున్నాయా? అందుతుంది కదా. అంటే అరాకొర ఏదైనా ఉంటే ఉండొచ్చు సమస్య, అది వేరే విషయం. పథకాలు అందుతున్నాయి కదా. ముందు మెయిన్గా ఏంటంటే ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినిపోయింది. అంటే ఇప్పుడు బాగుపడిందా, బాగుపడుతుందని నమ్మకం ఉందా? వస్తుంది, గ్రోత్ వస్తుంది, నిదానంగా వస్తుంది. ఒకేసారి ఎట్ వచ్చేసి అంటే ఎంత టైం పడుతుంది అమరావతి పూర్తి అవడానికి? మీరు ఏమనుకుంటారు? ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది వీళ్ళకి. ఇంకా అంటే పట్టిద్ది. ఇంకా నెక్స్ట్ పీరియడ్ కూడా ఏదైనా వస్తే బాగా డెవలప్ అయిపోయింది. మరి ఇప్పుడు మావిగన్ను, విజయవాడ, గుంటూరు కలిసిన రాజధాని కావాలా, లేదంటే అమరావతి కావాలంటే టీడీపీకి ఓటండి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు. ఓపెన్ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు ఉన్నదాన్ని వదిలేసి ఇంకో దాన్ని ఏం చేసుకుంటాం? ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని వదిలేసి పక్కదాన్ని ఏం చేస్తాం మనం? అవి జరిగే కాదుగా. అంటే ఈ ప్రాంతవాసిగా మీరు అలా ఆలోచించవచ్చు. రాష్ట్రం అంతా ఇలా ఆలోచిస్తుందా? రాష్ట్రం అంతా ఆలోచించడానికి అప్పుడు అతను కూడా ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకున్న దాన్ని ప్రకారం చేయాలి కానీ నేను ఇది వదిలిపెట్టి అది చేస్తాను, అది వదిలిపెట్టి ఇంకోటి చేస్తానంటే ఉపయోగం ఉండదుగా. మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తారనుకుంటున్నారు మీ అనాలిసిస్? కూటమి వచ్చేసిద్ది అంతే, కన్ఫర్మ్. మొత్తానికి రాజధాని ప్రాంత వాసులు అయితే ఐనవోలు గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం, హ్యాపీగానే ఉన్నారు. ప్రజలు ఇచ్చిన భూములకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. వాళ్ళకి ప్రైమ్ లొకేషన్స్ ఇచ్చారు, ఫ్లాట్స్ ఎక్కడ ఉన్నాయో చూపించారు, దానికి సంబంధించిన పత్రాలు కూడా ఇచ్చారు. మావగన్ విషయంలో కూడా రాజధాని ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంత వాసులు అయితే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న జగన్ నిర్ణయాలను అయితే నమ్మే పరిస్థితి లేదని చెప్తున్నారు. శేఖర్, హలో అమరావతి, ఐనవోలు గ్రామం నుంచి.